అమోయ్ కుమార్ పైన క్రిమినల్ కేసు పెట్టండి. భూదాన్ భూముల స్కామ్లో డీజీపీకి ఈడీ సిఫారసు చేసింది. రెవెన్యూ ఆఫీసర్లకు కూడా బిగుస్తున్న ఉచ్చు. తాజాగా ఎంట్రీ ఇచ్చిన భూదాన్ యజ్ఞ బోర్డు మహేశ్వరం తహసీల్దార్ సహా 5గురికి నోటీసులు. డిసెంబర్ 6వ తేదీన బోర్డు ముందు హాజరు కావాలని ఆదేశం. అమోయ్ కుమార్ ఎక్కడ ఆయన రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిండు. ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేసిన ఓ క్రిమినల్ కల్ప్రిట్ అమోయ్ కుమార్. అమోయ్ కుమార్ ఒక్కడే కాదు, ఈ జాబితాలో నవీన్ మిట్టల్ ఉన్నాడు, సోమేష్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ బ్యాచ్ అంతా అమోయ్ కుమార్, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, కేటీఆర్, ఇదంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఏకంగా నవీన్ మిట్టల్ ఏకంగా రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని ఈ భూముల లెక్క ఏం తేలుస్తారు, ఏం కథ? మాకైతే నమ్మకం లేదు వ్యవస్థ మీద, ఈ ప్రభుత్వం మీద. ఈ భూముల లెక్కలు ఏదో తేలుస్తారు. మొన్న ఏదో బట్టి విక్రమార్క గారు చెప్తుండే, మొత్తం భూములన్నీ లాగేసుకొని కబ్జాలు చేసిన భూములన్నీ నెక్కి తీసుకొని పేదలకు ఇస్తామని అంటున్నాడు. అమోయ్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ రిపోర్ట్. భూదాన్ భూములకు రెక్కలు. నాగారం, మొయినాబాద్తో పాటు అనేక చోట్ల ధరణి పోర్టల్తో క్లియరెన్స్, పట్టాగా మార్పు, ల్యాండ్ విలువ 100 కోట్లు, లేఅవుట్లుగా చేసి ప్లాట్లుగా అమ్మకాలు. ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతిపై కూడా క్రిమినల్ కేసు. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం. గత ఫిర్యాదులపైన కేసుల నమోదుకు డీజీపీ ఆదేశం. త్వరలోనే సీనియర్ ఐఏఎస్ అరెస్ట్ అట. ఎవడా సీనియర్ ఐఏఎస్? సోమేష్ కుమారా లేకపోతే నవీన్ మిట్టల్? నవీన్ మిట్టల్ రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని ఆయనకేం ఇబ్బంది ఉంది? నవీన్ మిట్టల్ని అరెస్ట్ చేయరు. నో. ఎందుకంటే ఏ మూలన ఏ సర్వే నెంబర్ ఉంది, ఏ మూలన ఉన్న ఏ సర్వే నెంబర్ అది మనం తీసుకోవచ్చా తీసుకోవద్దా? కేటీఆర్ కబ్జాలు చేసిన భూములు ఏడేడు ఉన్నాయి, హరీష్ చేసిన ఏడేడు ఉన్నాయి, కవిత చేసిన ఏడేడు ఉన్నాయి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఇవ్వాలంటే అది నవీన్ మిట్టల్తోనే సాధ్యం. అందుకే నవీన్ మిట్టల్ని పక్కన పెట్టుకున్నారు. అమోయ్ కుమార్ కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఆడిండు రంగారెడ్డి జిల్లాలో. ఈయన గొప్ప పని చేసిందని నేను మేడ్చల్ మల్కారెడ్డి జిల్లాకు కూడా పెట్టిరు. అంటే వీళ్ళు ఏమీ గొప్ప పని చేయడానికి పెట్టలే, రంగారెడ్డి జిల్లాను ఊడ్చిపడేసి మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు ఆడభూములు లేపేయడానికి. దొంగలు. నేను అనుకోవడం అమోయ్ కుమార్ అంటోడు ఒక కొన్ని వేల కోట్లకు ఉంటాడు, వేల కోట్లకే. సింపుల్గా కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడు ఈ ల్యాండ్కి సంబంధించినవి. నా ఎదురుగా నేను ప్రతిరోజు చూపించే ఈ గోపన్పల్లిదే, ఇదే 9,000 కోట్ల డీల్. ఇది 9,000 crores, 90 ఎకరాలు. ఇట్లాంటివి ఎన్ని? వాడు ఫినిక్స్ వాడైతే ఇక మొత్తం కేటీఆర్ బినామీ కంపెనీ అది. ఓ చెరువునే లేపవతల పడేసిండు. చెరువే లేదు ఇక్కడ. ఇట్లాంటివన్నీ వాసవి, ఫినిక్స్, వర్టెక్స్ ఇట్లాంటి కంపెనీలకు పర్మిషన్స్ ఎవడిచ్చింది? ఇదే బ్యాచ్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్కు సంబంధం ఉన్న కేసు రోజురోజుకి కీలక మలుపు తిరుగుతున్నది. తాజాగా అమోయ్ కుమార్పై కేసు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలంగాణ పోలీసులకు సిఫారసు చేశారు. ఆయనతో పాటు అప్పటి మహేశ్వరం తహసీల్దార్, అప్పటి కందుకూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటాచారిపైన కేసులు నమోదు చేయాలని డీజీపీ జితేందర్ను కలిసి సిఫారసు చేశారు. ఇప్పుడు ఈయన కింద పనిచేసిన ఎంఆర్ఓలు ఒకరిద్దరు ఉన్నారు. ఉప్పల్ గౌతమ్ అని 786 సర్వే నెంబర్, 789 సర్వే నెంబర్, 7 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని పట్టా చేసి పడేసిండు. అక్కడికి తర్వాత వచ్చిన ఎంఆర్ఓ అది కంప్లైంట్ చేస్తే ఆగిపోయింది. మరి చర్యలు ఏవైనా మీద? వంశీమోహన్ అని శేరలింగంపల్లిలో ఎంఆర్ఓగా పనిచేసిండు. అనేది మొత్తం నోవాటెల్ హోటల్లోనే దందా అంతా. లక్షలు తీసుకున్నాడు. చేయండి, ఇలా వీళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయండి, తప్పదు, పెట్టాల్సిందే. రేపు భయం కలగాలంటే పెట్టాల్సిందే. ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. ఇరిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు చాలామంది.